రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి, మరి మంచు మోహన్ బాబు ఫామ్ హౌస్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు మీడియా కవరేజ్ కి వెళ్లిన ప్రతినిధులపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మోహన్ బాబు ఫ్యామిలీ అంటేనే అది ఒక ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎక్కడ చేసినా సరే అతి చేస్తారు అన్న దాని మీద ప్రతి ఒక్కరు అదే అభిప్రాయంతో ఉంటారు. కేవలం ఆయన ఒక ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకునే ప్రయత్నంలో ఆయన కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన సమాచారమే. దాన్ని మరొకసారి ప్రూవ్ చేసింది మంచు ఫ్యామిలీ. అందులో ముఖ్యంగా మంచు మనోజ్కి సంబంధించి మన గత 2 రోజుల నుంచి చూసినప్పుడు మంచు మనోజ్ ఎందుకు అంత అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు తన ప్రాణహాని గురించి మాట్లాడుతున్నాడు, తన పాపకు సంబంధించిన లైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు దొరికినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ గమనిస్తే చాలా క్లియర్గా మీడియా ప్రతినిధులపైన దుర్భాషలాడుతూ వాళ్ళ మీదకి ఎగబడి కొట్టే ప్రయత్నం చేయడం కానివ్వండి, అవన్నీ చూస్తుంటే ఎందుకు మనోజు గత 2 రోజుల నుంచి తన తండ్రి పైన అంత స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు, ఈయన పిలిచి దాన్ని మొత్తం సెటరైట్ చేస్తానన్నా సరే మనోజ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చాలా క్లియర్గా మన స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది. రిపోర్టర్స్ అని చూడకుండా ఈ మొత్తం ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల మీద, అలాగే అంతేకాకుండా ఎవరైతే మంచు మనోజ్కి సంబంధించి ఆయన సెక్యూరిటీగా వెళ్ళిన సిబ్బంది పైన కూడా దాడి చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకవేళ నిజంగానే మంచు మనోజో లేకపోతే విష్ణునో ఆవేశాన్ని ప్రదర్శించినా సరే వాళ్ళది యంగ్ బ్లడ్ కాబట్టి ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుండొచ్చు, లేకపోతే వాళ్ళు ఆవేశకాలు ఇలాంటి విషయాలు ముందుకెళ్లారనుకోవచ్చు. కానీ మోహన్ బాబే డైరెక్ట్గా అక్కడ వెళ్ళి అలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నాడంటే అతని కెపాసిటీ ఏంటి, లేకపోతే అతని మెంటల్ స్టేటస్ ఏంటని మనకు అర్థమైపోతుంది. అతను వాడుతున్న భాష, అతని హావభావాలు, అతను అక్కడ చేస్తున్న రక్కస్ అవన్నీ చూస్తే మాత్రం క్లియర్గా మంచు మనోజు గత 2 రోజుల నుంచి ఏవైతే అనుమానాలు వ్యక్తం చేశారో అవన్నీ నిజమని నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా 7 నెలల పాప లోపల ఉంటే నా కూతురుని నేను చూసుకోవడానికి వెళ్ళాలని మౌనిక ఓవైపు రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా గేటుకు అడ్డంగా నిలబడి ఒక ప్రైవేట్ సైన్యాన్ని దింపి అక్కడ వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే మంచు మోహన్ బాబు ఆలోచన విధానం ఏముంటుంది, అతను ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటన్నది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చెప్పండి అందులో ముఖ్యంగా చూస్తే మీడియా ప్రతినిధుల మీద దాడి చేసేంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? మీడియా ప్రతినిధులు ఏమైనా ఆయన ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే లోపల దూరం ఏమైనా చేస్తున్నారా? కాదు. మనోజు ఈరోజు ఆ గోడలు బద్దలు కొట్టుకొని ఆ గేట్లను బద్దలు కట్టుకొని లోపలికి వెళ్తున్నాడు తన కూతురుని చూసుకోవడం కోసం. తన కూతురు నిజంగానే సెక్యూర్డ్గా ఉందా లేదా అని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ వెళ్తున్నప్పుడు అతని సమాధానం చెప్పాలి. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు నీ సమాధానం చెప్పగలిగితే చెప్పు, చెప్పలేకపోతే నేను చెప్పలేనని చెప్పి పక్కన తప్పుకోవాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు చేస్తున్న ఇది చూస్తుంటే మాత్రం ఎప్పటి నుంచో నేను మొదట్లోనే చెప్పినట్టుగా మంచు ఫ్యామిలీ అంటేనే ఓవర్ యాక్షను. ఆ ఓవర్ యాక్షన్ అనేది ఇవాళ మరొకసారి మీడియా ముఖంగా ప్రపంచానికి బయటపడిందని అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అమూల్య రైట్. చిదంబరం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 70 మంది వరకు బౌన్సర్లు అక్కడ మోహరించినట్టుగా తెలుస్తుంది. అంటే పెద్ద వాగ్వాదమే జరుగుతుంది. అసలు ఏంటి మంచు ఫ్యామిలీలో, అంటే ఇది ఇప్పటి ఇష్యూనే కాదు, గతంలో నుంచి కూడా మంచు మనోజ్కి అలాగే విష్ణుకి మోహన్ బాబుకి మధ్య ఉంటూనే ఉంటుంది. సో అన్నదమ్ముల మధ్య ఇష్యూస్ అనేది కామన్. బట్ మోహన్ బాబుతో ఇప్పుడు ఇష్యూ అనేది చాలా పెద్దగా అంటే హల్చల్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్, మంచు ఫ్యామిలీ వివాదమే. ఏంటి అసలు ప్రధానంగా ఆస్తుల పంపకమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీలో? ఇప్పుడు మనం సినిమా పరిభాషలు చెప్పాలంటే ఈయన ఒక పెదరాయుడు, ఈయన పెదరాయుడు తీర్పులు ఇచ్చిందని ప్రతి ఒక్కరు పాటించాలి. ఆ ఆలోచన విధానంతో మోహన్ బాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని వ్యతిరేకించిన, దాన్ని విమర్శించిన చిన్న కొడుకు పైన ఇవాళ వీళ్ళందరూ కలిపి ఆక్రోశాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని విశ్లేషించాల్సిన అవసరం మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే, మొదటిది తండ్రి పిలిచి నిజంగానే నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు అన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక కొడుకు ఆలోచిస్తున్నాడు, వెనకడుగు వేస్తున్నాడు అనగానే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఉదయం కూడా మనం చూసాము, ఎవరైతే ఆ ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ సిబ్బందితోనే మనోజ్కి గొడవ, తండ్రితో కాదు. కానీ ఆ స్టాఫ్తో జరిగే గొడవను కాస్త ఆయన పర్సనల్గా తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది అనే విషయం చెప్తున్నాను. అంటే ఒక కొడుకు తండ్రిని అవమానపరిచే స్థాయిలో ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందని మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అదే సందర్భంలో మనం చూస్తున్నాము మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ అయితే ఎవరు దాని గురించి మాట్లాడరు. కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టుకునే స్థాయికి గొడవ జరిగింది, నా మీద దాడి జరిగింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఆయన మెడికల్ రిపోర్ట్లు చెక్ చేసుకునే స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీడియా ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎనీమోర్ యువర్ పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే మీ పర్సనల్ ఇష్యూ అయితే మీరు 4 గోడల మధ్యలో చేసుకోవాలి, మీరు నలుగురు మాట్లాడుకోవాలి. అంతేకాని ఇప్పుడు ఇవాళ మీరు ప్రజా దీంట్లోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్ గాను జర్నలిజంలో ఉన్న మీడియా హౌసెస్ కంపల్సరీ ఉంటుంది. వాడి మీద చేస్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీసుకోవాలో తెలియకనే ఇలాంటి కార్యక్రమాలు ముందెళ్తున్నారని మనకు అర్థమవుతుంది. మోహన్ బాబు ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ చూస్తే మాత్రం ఆయన ఫ్రస్ట్రేషన్
సొంత కొడుకే మాట వినట్లేదు కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించుకోవాలో తెలియక మీడియా మీద చూపించినట్టు మనకు అర్థమవుతుంది. ఈ ఇష్యూ ఎందుకు ఇంత గ్లోరిఫై అయిందంటే కారణం ఒకటే, మంచు మనోజు తనకి ప్రాణహాని ఉంది, తన బిడ్డకు ప్రాణహాని ఉంది, తన భార్యకి ప్రాణహాని ఉంది అంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానివ్వండి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కేవలం సిఐ ఏసీపీలను కలవడం కాదు, డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి వెళ్ళి కలిశారు అనడం కానీ అర్థమైపోతుంది దాంట్లో ఎంత ఎక్కువ ఉంది అని, దాని తీవ్రత ఎక్కువ ఉంది. కాబట్టి తను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని సాల్వ్ చేయాలని అడిగారు అంటేనే అక్కడున్న దాని ఇంటెన్సిటీ మనకు అర్థమవుతుంది. దానికి కొనసాగింపుగా తను పోలీస్ స్టేషన్ వెళ్ళి వచ్చేలోపు వాళ్ళ బౌన్సర్లు మొత్తం బయట పంపించడం, ఎవరైతే తను సెక్యూరిటీగా పెట్టుకున్న మనోజ్ని వాళ్ళ బయట పంపించడము, ఆయన ఇంట్లో ఉన్న వస్తువులని ఆయనకు సంబంధం లేకుండా బయట పంపించే ప్రయత్నం చేయడము, మొత్తం గేట్లు లాక్ చేసి 70 మంది బౌన్సర్లను పెట్టుకుని ఎందుకంతా మీరు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు? మీరు నీ సొంత కొడుకు మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? నీ కోడలుగా వచ్చిన ఒక ఆడపిల్ల మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? లేకపోతే తను పుట్టిన 7 నెలల పాపని లోపల పెట్టుకొని మీరు ఏం చేయాలని ప్రయత్నం చేస్తారు? మోహన్ బాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమాధానాన్ని అడిగిన మీడియా ప్రతినిధి మీరు ఇలా గొడవకి వెళ్ళడము, ఆ మీడియా ప్రతినిధి మీద దాడి చేయడము, చెప్పుకోలేని బూతులతో మాట్లాడు. ఎందుకంటే మనము మన ఫెలో జర్నలిస్ట్ అయిన వ్యక్తి ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారంటే ఖచ్చితంగా శాంతంగా ఉంటారు. తను యూజ్ చేసే వర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్లో కానివ్వండి, ఖచ్చితంగా ఒక స్లో డౌన్ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద దాడి చేసి అతను రక్తం వచ్చేలా కొట్టారు అంటే ఇతని ఆలోచన విధానం ఎలా ఉందని మనం చూడాలి. అంతేకాకుండా ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారము గతంలో మోహన్ బాబు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు గన్నులు పట్టుకొని మీడియా హౌసెస్ మీదకి వెళ్తారని అనుమానం ఉండడంతో వైపు మంచి మోహన్ బాబుది అలాగే విష్ణుది ఇద్దరు గన్నులు సీజ్ చేశారు. అంటే అర్థమవుతుంది కదా వీళ్ళు ఆవేశాలు వెళ్ళి ఏం చేస్తారన్న దాని మీద అనుమానాలు అయితే ఉన్నాయి. పోలీసులు ఉదయం నుంచి కూడా దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు మనోజ్కి సంబంధించి అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అక్కడ ట్రెస్పాసింగ్ కేసు సంబంధించి కానివ్వండి, ఈ ఆస్తి నాది అంటే ఏదైతే మోహన్ బాబు క్లెయిమ్ చేస్తున్నారో దానిపైన భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోనే మనోజ్ దాన్ని క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఉండే ప్రయత్నం చేస్తాడు కదా, 4 నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయన అక్కడ వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆపినప్పుడు మనోజ్ కూడా చూసాం మనము, గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళండి. వెళ్ళే క్రమంలో ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ వెరీ సింపుల్. నా కూతురు ఉంది లోపల, 7 నెలల పాప ఉంది లోపల, ఆ అమ్మాయి సెక్యూరిటీ మీద నాకు డౌట్స్ ఉన్నాయి, నా భార్య మీద వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు, నా కుటుంబాన్ని వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆపే అవసరం కానివ్వండి, ఆ హక్కు కానీ తనకుంది, ఆ బాధ్యత తనకుంది కాబట్టి తను లోపలికి వెళ్తా అన్నారు. కానీ మోహన్ బాబు వ్యవహరించిన తీరు చూస్తే ఖచ్చితంగా అతను ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించాడు. ఆయన రౌడీ అనే పేరుతో సినిమా పేర్లు పెట్టుకొని సినిమాలు తీసే ఆ రియల్ రౌడీనే కాదు, ఆయన రియల్ రౌడీ అని కూడా నిరూపించుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా తను ఇప్పుడు మనం చూస్తున్నాము, తను చెప్పింది అందరూ వినాలి, తను చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ శభాష్ అనాలనే ఒక ఆలోచన విధానంలో మోహన్ బాబు ఉంటాడన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గతంలో కూడా మనం చూసాము, ఓవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వజ్రోత్సవాన్ని జరుపుకునే క్రమంలో కూడా అప్పుడు కూడా సేమ్ అంతే, లెజెండ్ అని నన్ను ఎందుకు అంటారు, నేను ఇవి చేశాను అవి చేశాను, నన్ను లెజెండ్ కాదని ఎందుకు అంటారు మీరు అని చెప్పి ఆయన మాట్లాడప్పుడు కూడా ఆ మంచి ఒక ఈవెంట్ని చెడగొట్టిన ఒక థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఉంటారు కాబట్టి అది కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఈ రోజు మనం చూస్తే నీకున్న గొడవ ఏంటి, నీకు నీ కొడుకుకి ఇంకొకటికి మధ్యలో ఒక గొడవ ఉంది, దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆ కేసులు వెళ్ళాయి. ఆ కేసులకు సంబంధించిన నిజాలు రిపోర్ట్ చేసేందుకు రిపోర్టర్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసే అవసరం ఎందుకు వచ్చిందనేది మోహన్ బాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నీ కొడుకే నీ మాట విననప్పుడు వాళ్ళ బాధ్యతలో భాగంగా తన విధి నిర్వహణలో భాగంగా వచ్చిన రిపోర్టర్లో నీ మాట వినాలని ఎందుకు కోరుకుంటున్నావు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం నీకు లేకపోతే సైలెంట్గా ఉండు. అంతేగాని వాళ్ళ మీద దాడి చేసే ఆ హక్కు నీకు ఎవరిచ్చారన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గాను అలాగే ఒక మీడియా హౌస్గా మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అమూల్య రైట్ చిదంబరం, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోహన్ బాబుకు సంబంధించి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. శ్రీ విద్యానికేతన్ మనం చూసినట్టయితే ఈ విద్యా సంస్థలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మంచు మనోజ్ స్టాండ్ తీసుకున్నందుకే ఈ విధమైన విద్వేషం అనేది పెంచుకొని మంచు మోహన్ బాబు మంచు మనోజ్ను దూరం చేశారు అనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇందులో నిజం ఎంత వరకు ఉందనుకోవచ్చు? ఇప్పుడు నిజం ఉందా లేదా అన్న దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా నిజం ఉండే అవకాశం ఉందని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మంచు మనోజు చాలా క్లియర్గా ఇది ఆస్తుల గొడవ కాదు, ఆత్మగౌరవం గొడవ అని చెప్పారు. ఆత్మగౌరవం అంటే తన భార్యని తన పిల్లల్ని వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి దాని గురించి ఆయన ఆత్మగౌరవం అని చెప్పారు. నిన్న ఏదైతే తను మాట్లాడే నేపథ్యంలో విద్యా సంస్థల్లో జరుగుతున్న అవకతవకల మీద కూడా నేను మాట్లాడతాను, దానికి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు అని మాట్లాడే నేపథ్యంలో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ బయటకు వచ్చాయి. ఎందుకంటే ఈయన క్రమశిక్షణకి ఏదో ఒక సింబాలిక్ గాను ఒక ఐకానిక్ గాను మోహన్ బాబు తను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందరినీ ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఎందుకంటే మనం చూసాము మామూలుగా ఏ ఫిల్మ్కి సంబంధించిన ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో మోహన్ బాబు వచ్చి అంటే ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. అందులో భాగంగా మనం చూస్తే గతంలో ఏఎన్ఆర్కి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో కూడా ఏఎన్ఆర్ భార్య లేదు, కానీ తన భార్య ఏఎన్ఆర్ కన్నా మోహన్ బాబు బాగా యాక్ట్ చేస్తారని చెప్పి ఒక కితాబ్ ఇచ్చారంటూ అట్లాంటి ఒక కాంట్రవర్సీ కమెంట్స్ చేయడము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిపి ఒక బ్రహ్మాండమైన ఒక కార్యక్రమం జరుపుకుంటే దాంట్లో ఆయన లెజెండ్గా ఆయన ఎవరు గుర్తించలేదు అని చెప్పి ఆ రోజు కూడా ఆ సీన్ మీద పెద్ద స్థాయిలో గొడవ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమ్ముడు మోహన్ బాబు అంటూ
మాట్లాడిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇవాళ ఉదయం కూడా మోహన్ బాబుని సింగులర్తో యూజ్ చేసి మనోజ్ కూడా మాట్లాడిన నేపథ్యం అంటే అతనికి ఎంత ఆక్రోషం ఉంటే అది చేస్తారు. దీంట్లో భాగంగా కంపల్సరీ మనోజ్ లేవనెత్తిన అంశాల్లో విద్యానికేతన్లో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, దాంట్లోకి ఎవరికి ఎంట్రీ లేకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, గతంలో ఆ విషయం పైన కూడా గతంలో మీడియా రిపోర్ట్స్ వచ్చాయి. కొద్దిమంది ఆ ఫీజులకు సంబంధించి కానివ్వండి, లోపల వాళ్ళు చెప్తున్న క్రమశిక్షణ పేరుతో పిల్లలను పెడుతున్న హరాస్మెంట్ మీద కూడా కొంతమంది మాట్లాడితే వాళ్ళను కూడా లోపల రానికుండా గేటు బయట ఆపే ప్రయత్నం చేయడం. అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఈ ప్రపంచంలో ఎక్కడే కానీ ఏ కాలేజ్ క్యాంపస్లో కానీ స్కూల్ క్యాంపస్లో కానీ బౌన్సర్లు ఉండరు. కానీ బౌన్సర్లను పెట్టి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్న ఏకైక విద్యాసంస్థ విద్యానికేతన్. కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు మనం అందరి ముందు మనం ప్రూవ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బౌన్సర్లను పెట్టుకొని విద్యాసంస్థలు నడుపుతున్న ఏకైక వ్యక్తి మోహన్ బాబు. అదే బౌన్సర్లను ఇవాళ తీసుకొచ్చి ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు. సొంత కొడుకు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మన విజువల్స్లో కూడా చూడొచ్చు, రెడ్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న మీడియా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని దుర్భాషలాడడం, ఆ వ్యక్తి ఎవరో కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే మనకు ఉంది. అది కూడా దాని మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా జర్నలిస్టులు చెప్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం మోహన్ బాబు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా రౌడీనే. క్రమశిక్షణ పేరుతో అందరినీ టార్చర్ పెడతాడు. తను చెప్పిన పెదరాడిలాగా తను ఇచ్చిన తీర్పులందరినీ పాటించాలని కోరుకుంటాడు. పాటించని వాళ్ళ మీద దుర్భాషలాడడం, వాళ్ళ మీదకి భౌతిక దాడులు తీయడం అన్నది చాలా పరిపాటిగా జరుగుతోంది అన్నది ఇవాళ జరిగిన సంఘటనతో మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అమూల్య, రైట్ చిదంబరం, మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే మంచు విష్ణు విదేశీ పర్యటనకు సంబంధించి ఆరోపణలు కూడా ఇష్యూ సందర్భంగా తెరపైకి వచ్చాయి. మంచు మనోజ్ కూడా ఎఫ్ఐఆర్లో చెప్పడం జరిగింది, మంచు విష్ణు ఎందుకు విదేశాల్లో ఉన్నాడనేది నాకు పూర్తిగా తెలుసు అని. మంచు విష్ణు విదేశీ పర్యటనకు సంబంధించి ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఏంటి ఆ విదేశీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏది విశ్లేషించుకున్నా సరే మంచు మనోజ్ అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఒక విలన్లాగా కనిపించాడు. తండ్రి చాలా గొప్పవాడు, మోహన్ బాబు ఒక క్రమశిక్షణ గల వ్యక్తి, ఆయన చెప్పిన మాటలు వినట్లేదు, ఆస్తులు పంచిచ్చాడు, ఆస్తుల్ని మనోజ్ నాశనం చేసుకున్నాడు, ఇప్పుడు ఆస్తుల మీద ఆశపడ్డాడు, కన్నేసి అని చెప్పి ఇలాంటి ఒక వర్షన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అతను చేస్తున్న ప్రతి ఆరోపణకి ఒక కారణం అయితే కనిపిస్తోంది. నిజంగానే ఎందుకు మంచు విష్ణు విదేశాలకు వెళ్ళాడు? ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, మిగిలిన వర్క్లన్నీ కూడా ఇండియాలో జరుగుతున్నప్పుడు ఆయన అమెరికాకు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటి? లేదా దుబాయ్లో ఉన్నాడంటూ కొన్నిసార్లు వచ్చాయి. అతను లేదు నేను విదేశాలను ఉన్నాను అని చెప్పి వాళ్ళ ఉదయం ఆయన హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా అతని ఆరోపణలు నిజమే. నిజంగానే విష్ణు అమెరికాకి ఎందుకు వెళ్ళాడు, దుబాయ్లో ఎందుకు ఉన్నాడు, అక్కడ ఏం చేశారు, ఆ కన్నప్పకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వరకు వైపు జరుగుతున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి పోయేంత అవసరం ఏముంది ఆయనకన్నది ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అయితే విష్ణుకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనోజ్ని మనం బయట వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు, ఒక శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడితే అన్నింటిలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. అక్కడ జరిగిన తప్పులను ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ఎత్తి చూపే ప్రయత్నంలోనే ఆయన కుటుంబంలో నుంచి బయటికి పంపించేశారా, అందులో భాగంగానే దూరం పెట్టే ప్రయత్నంలోనే ఆయన మీద ఆరోపణలు చేశారన్న ఒక అనుమానం కలుగుతున్న నేపథ్యం దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోహన్ బాబుకి విష్ణుకి ఇద్దరికీ ఉంటుంది. అయితే ఈ మొత్తం ఇష్యూలో లక్ష్మి మాత్రం కేవలం నిన్నొక్కసారే కనిపించారు. మంచు లక్ష్మి వచ్చారు, అక్కడ జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇవాళ ఉదయం నుంచి ఎక్కడే కానీ లక్ష్మి కనిపించట్లేదు. అంటే ఖచ్చితంగా ఆమె కూడా మనోజ్ కరెక్ట్ అనో లేకపోతే మోహన్ బాబు కరెక్ట్ తప్పనో చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారో, అందులో భాగంగా ఆమె పక్కకు తప్పుకుందన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మోహన్ బాబు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీ మాట వినలేదు, కానీ తమ బాధ్యతను నిర్వర్తించేందుకు భాగంగా వచ్చిన జర్నలిస్టుల మీద మీరు చేసిన దాడిని ఖచ్చితంగా మీరు క్షమాపణలు చెప్పాల్సిందే. మీరు దానికి సంబంధించి క్షమాపణలు చెప్పేంత వరకు కూడా మీరు ఈ మొత్తం నెగిటివిటీని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ చిదంబరం, ఇప్పుడు మనం పక్కన విజువల్స్ చూసుకున్నట్టయితే మన స్క్రీన్ పైన చాలా దారుణంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన అయితే అలా మైక్లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఒకటే వెరీ సింపుల్, ఫ్రస్ట్రేషన్. ఆయన గత 2 రోజుల నుంచి తను చెప్పింది వినాలి. కొడుకు నిన్న మనం చూసాము, నిన్న సాయంత్రము ఆయన ఒక పెద్ద మనిషిని పెట్టుకొని ఒక సెటిల్మెంట్కి పిలవాలని కొడుకుని ప్రయత్నించాడు, కొడుకు రాలేదు. ఇవాళ ఉదయం ఇంట్లోకి వెళ్ళారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళను బయటకు పంపించే ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత మనోజ్ అక్కడితో ఆగకుండా తను బయటకు వచ్చి మీడియా హౌస్లోకి అంటే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్గా ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించింది, ఆస్తులకు సంబంధించింది కాదు అని చెబుతూ తన కుటుంబంలో అంటే ఎవరైతే తన జీవిత భాగస్వామిని తన కుటుంబంలో మరో సభ్యుడైన మోహన్ బాబు తండ్రి అయినా సరే వాళ్ళని దుర్భాషలు ఆడుతున్నాడో లేకపోతే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్తో ముందుకు వెళ్తున్నాడని ఒక అనుమానం ఉంది. కాబట్టి మనోజ్ వాళ్ళ గురించి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అది ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత అక్కడతో ఆగకుండా బయటకు వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరొకసారి అక్కడ జరుగుతున్న ఇష్యూస్ మొత్తాన్ని శివధర్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేశారు. అది ఆయనకు నచ్చలేదు. సో ఆయనకు చాలా క్లియర్గా మోహన్ బాబు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు.
కొడుకుతో ఏదో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది తన అవకతవకలు, తన విద్యా సంస్థలో జరుగుతున్న అవకతవకలు బయటపడకుండా ఆపుకునే ప్రయత్నం చేశాడా, లేకపోతే విష్ణు అమెరికాకి వెళ్ళి ఏం చేశాడా, ఆ విషయాలు బయటకు రాకుండా ఉండే ఆదుల భాగంగా కొడుకుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడా, ఇవేవి వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రమే మోహన్ బాబు ఫేస్లో కనిపిస్తోంది, ఆయన యాక్టివిటీలో కనిపిస్తుంది, ఆయన యాక్టివిటీస్లో కనిపిస్తుంది. ఉదయం కూడా మనం చూసాము, ఆ కాంపౌండ్ లోపల కాలు మీద కాలు వేసుకొని పెదరాయిలాగా కూర్చొని మిగిలిన అందరికీ ఏదో చెప్తూ ఉన్నాడు. ఆ బౌన్సర్లతో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. లోపల ఉన్న బౌన్సర్లందరినీ బయట పంపించే ప్రయత్నంలో కూడా అక్కడ వాళ్ళ హావభావాలన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా యాటిట్యూడ్గా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరు విశ్లేషించవచ్చు. ఇప్పుడు చాలా క్లియర్గా వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఏంటంటే, మోహన్ బాబుకి ఫ్రస్ట్రేషన్. మీడియా వాళ్ళు వస్తున్నారు, ఈయన విషయాలన్నీ బయటకు చెప్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నాయి, లోపల ఏం జరుగుతోంది అది గుట్టుగా జరగాలని కోరుకున్నాడు. కానీ ప్రపంచానికి మొత్తం వాళ్ళ నిజస్వరూపాన్ని, లోపల జరుగుతున్న అసలు విషయాల్ని బయట పెడుతున్నామన్న ఒక అక్కస్తో మాత్రమే మీడియా వాళ్ళ మీద దాడి చేశారన్నది మనము చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతున్న విషయము ఒకటి, ఆయన ఫ్రస్ట్రేషన్ మనకు కనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో భాగంగానే ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి